కి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగకపోయినా పర్వాలేదు, మండలిలో చర్చ జరగాలంటూ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. దేనికి అసెంబ్లీలో కూడా వాస్తవానికైతే అసలు అసెంబ్లీలోనే చర్చించాలి ఏదైనా అంశం ఉంటే, అలాంటిది మండలిలో చర్చించాలంటున్నారు. సంఖ్యాబలం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామనేటువంటి భావనలో మీరున్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళేమో రేపు లోకేష్ నేను చాలా విషయాలు రేపు అసెంబ్లీ వేదికగా బయట పెడతామంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఇందాపూర్ లేకపోతే హెరిటేజ్ నేకి సంబంధించి మీ ఆరోపణ ఏంటి? దాన్ని ఫైనల్గా చెప్పేస్తే కంక్లూడ్ చేద్దాం. సార్, ఈరోజు చూస్తే అయితే ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో, వీళ్ళు కోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్గా మేము హెరిటేజ్ ఉత్పత్తులు అక్కడి నుంచి తీసుకుంటున్నాం ఇందాపూర్ నుంచి అని చెప్తూ ఉన్నారు. ఎస్, వీళ్ళు వెబ్సైట్లో పెట్టారు. దాని గురించి భువనేశ్వర్ గారు మన వీడియోలో మాట్లాడారు కూడా. మేమేమంటామంటే, మీరు ఈ భారతదేశంలోనే అమూల్ తర్వాత ఇందాపూర్ అనేది 2వ స్థానంలో ఉంది, అమూల్లో నంబర్ 1 స్థానంలో ఉంది. సో అటువంటి పెద్ద డైరీ దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి చేకూర్చడానికి మీరు ఈ రోజున నందిని డైరీతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకొని మీరు 10 లక్షల నెయ్యిని సరఫరా చేయాలన్న ఆలోచన విధానం ఏదైతే ఉందో, మరి 550 రూపాయలకి అమ్ముతున్నటువంటి ఆ ఇందాపూర్ నెయ్యిని మీరు 658 రూపాయలకి ఎలాగా సరఫరా చేస్తారు 10 లక్షల కేజీల నెయ్యిని? అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇక్కడ స్కామ్ చేశారు. అంటే ఈ వితిన్ మనం చూసుకుంటే ఒక 6 నెలల్లో 20 నుంచి 30 కోట్ల రూపాయలు వీళ్ళు స్కామ్ చేశారంటే మామూలు విషయం కాదు కదా. 10 లక్షల నెయ్యిని వీళ్ళు సరఫరా చేసామని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కల్తీ జరిగిందని వాళ్ళే చెప్తూ ఉన్నారు. కల్తీ జరిగిందని అన్నప్పుడు అటువంటి నెయ్యిని మీరు ఏ రకంగా దగ్గర నుంచి సరఫరా చేశారు? అటువంటి కంపెనీ దగ్గర నుంచి మీరు ఏ రకంగా దూద్ పేడ కానీ ఇటువంటి జున్ను సంబంధించిన పదార్థాలు కానీ లేదా పన్నీరు సంబంధించిన చీజ్ ఇలాంటివి కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకొని మీరు మీ హెరిటేజ్ ట్యాగ్ వేసుకొని మీరు ఎలాగా రాష్ట్ర ప్రజలకు అమ్ముతారు? మీరు తయారు చేసిన ప్రోడక్ట్ కానప్పుడు ఎవరో తయారు చేసిన ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్రజలపైన బలవంతంగా ఎందుకు రుద్దిస్తారు? తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాలతో మీరు ఎందుకు సెలగాటం ఆడుతూ ఉన్నారని కదా మీరు ప్రశ్నిస్తాం. అంటే మీరే చెప్తారు, ఒకవైపు ఇందాపూర్ అనేది చాలా పెద్దది, మా దగ్గర వాళ్ళ దగ్గర మేము మ్యానుఫ్యాక్చరింగ్గా మనం వాళ్ళ దగ్గర కొన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాం, రవాణా చేసుకుంటున్నాం అన్నప్పుడు మీ అవసరాలు తగ్గట్టుగా ఇందాపూర్ను వాడుకుంటారు. గతంలో ఇదే 2016లో ఈ ఇందాపూర్ అనేది మంచి క్వాలిటీ కాదని చెప్పింది వీరే. ఇదే చంద్రబాబు నాయుడు గారు అది మంచి ప్రొడక్ట్స్ కాదని ఆ రోజున బయటకు పంపించింది కూడా వీలే. మరి అదే ఇందాపూర్తో వీళ్ళు మళ్ళీ ఈ రోజు ట్రై అయిపోయి మరి ఆ రోజున కల్తీ జరిగిన నెయ్యి ఈ రోజున మంచి అయిపోయిందా? ఆ రోజు బాగలేని కంపెనీ ఈ రోజున మంచి అయిపోయిందా? అంటే కేవలం కమిషన్ కుర్తి డబ్బులకి కమిషన్. ఎందుకంటే 477 రూపాయలు పెట్టి కొంటున్నటువంటి శ్రీవారు లడ్డుకి కావాల్సినటువంటి నెయ్యిని ఈ రోజున 668 రూపాయలు పెట్టి మీరు కొంటూ ఉన్నారంటే ఎక్కడ? అంటే సుమారు 270 రూపాయలు పర్ కేజీ ఇక్కడ మిగులుతూ ఉంది అదనంగా. అలాగే చూస్తే అంతండి. క్వాలిటీ అంటున్నారు కదా వీళ్ళు, క్వాలిటీ అంటున్నారు కదా. ఏ క్వాలిటీ సార్? క్వాలిటీ లేదని చెప్పి డిస్క్వాలిఫై చేసింది ఇది టీడీపీ గవర్నమెంట్ 2016లో. ఇదే ఇందాపూర్, ఇదే అందరికి సంబంధించింది. మరి ఈ రోజున క్వాలిటీ ఎలాగొచ్చింది? మొత్తంగా కమిషన్ల కోసమే అంటారు. కనబడుతూ ఉంది కమిషన్లు దండుకోవడానికి. కేవలం బిఆర్ నాయుడికి కావాల్సిన కమిషను, చంద్రబాబు నాయుడికి కావాల్సిన కమిషను, సనాతన ధర్మం వేసుకుని డ్రామాలు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన కమిషను, అలాగే నారా లోకేష్కి ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ చూడటానికి వెళ్ళడానికి రావడానికి విమానాలకి హెలికాప్టర్కి అయ్యే ఖర్చు, పవన్ కళ్యాణ్కి అయ్యే హెలికాప్టర్లు విమానాల ఖర్చు, చంద్రబాబు నాయుడు గారికి అయ్యే ఖర్చు, ఇవన్నీ కూడా దండుకోలు రావాలంటే మరి ఇటువంటి అవినీతి అక్రమాలు చేయాల్సిందే. ప్రజల ఆరోగ్యం సలగాటం ఆడాల్సిందే. భక్తుల మనోభావాలతో సలగాటం ఆడాలి. భక్తుల్ని మరి తప్పుదారి పట్టించి హిందువులు రచ్చగొట్టి రాజకీయం చేయాలని ఆలోచన విధానంలో